బీసీ రిజర్వేషన్స్ విషయానికి వస్తే 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లేదన్నా అంటే దీని గురించి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చాము 42%, కానీ దాంట్లో 10% వచ్చేసి ముస్లిమ్స్కేమో ప్రయారిటీగా ఇస్తున్నాం, మిగతా 32% ఏమో బీసీలకి కేటాయిస్తున్నామని చెప్పేసి అని అన్నారు. దీని మీద బీజేపీ పార్టీ కూడా అబ్జెక్షన్ చెప్పింది. అండ్ అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. అంటే ఈ లీగల్ ఆస్పెక్ట్స్ ఇందులో చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అని అంది. అంటే త్వరలో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్తో పాటు సెప్టెంబర్ 30లోగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళమని చెప్పేసి ఇటు హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు 42% చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే చేసి వెళ్తారంటారా సార్ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు మీ ఇంటికి ఒక చుట్టం వస్తాడమ్మా, వచ్చినప్పుడు నీకు ఒక మెసేజ్ ఇస్తాడు. ఏమని? నేను మీ ఇంటికి వస్తున్నా, నాకు భోజనం పెట్టండి, తర్వాత మనం మాట్లాడుకుందామని చెప్తాడు. చెప్పినప్పుడు మర్యాదగా రాశాడు కాబట్టి మీరు వెయిట్ చేస్తారు, భోజనం పెడతారు. నిన్ను బండబూతులు తిట్టుకుంటూ మీ ఇంటికి వస్తున్నా, నాకు తిండి పెట్టరా అంటే ఏమంటారమ్మా? ఇవాళ ఏంటంటే కావద్దని చెప్పి, ఈ 42% కావద్దని చెప్పి బీజేపీకి ముస్లింలు అంటే పడదని తెలిసి ఆ ముస్లింలను తీసుకొచ్చి ఇలా కలిపాడు. నువ్వు కేసీఆర్ గారు కూడా సర్వే చేయించారు, ముస్లింలను సపరేట్గా చూపెట్టిండు ఆయన. ఈ 52%లో ముస్లింలను తీసుకురాలేదు ఆయన, ఓన్లీ బీసీలే 52% ఉన్నారని చెప్పారు. ఈయన బీసీల శాతాన్ని తగ్గించాడు 52 నుంచి 46కు. మున్నూరు కాపులలో ఉన్న లక్షలాది మంది రెడ్లను, మున్నూరు కాపులలో రెడ్లు ఉంటారు. ఒకప్పుడు రెడ్డి అంటే కులం కాదు, అది సింబల్ ఆఫ్ స్టేటస్. అయితే మున్నూరు కాపులలో కూడా డబ్బు ఉన్న వాళ్ళు, భూములు ఉన్న వాళ్ళు రెడ్డి అని పెట్టుకుంటారు. నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్ ప్రాంతంలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ రెడ్డి అని పెట్టుకుంటారు లక్షలాది కుటుంబాలు. వాళ్ళందరినీ రెడ్ల ఖాతాలు వేసేసి రెడ్లను ఎక్కువ చూపెట్టాడు. పైనుంచి ఏంటంటే బీసీలల్లో ముస్లిమ్స్ను ఆ 10% ఉండాలని చెప్పేసి ఈ 46% బీసీలు ఉన్నారని చెప్పి 56 చేశాడు. నువ్వు ఇవ్వాల్సింది 42% కదా, 46% బీసీలు ఉన్నట్టు రుజువైంది కదా నీ లెక్క ప్రకారమే. కేసీఆర్ లెక్క ప్రకారం 52. మరి ముస్లింలను కలిపి ఎందుకు పంపాలి బిల్లు? అంటే బీజేపీ ముస్లింలు అంటే కన్సిడర్ చెయ్యదు. ఒకవేళ రేవంత్ రెడ్డిని రాష్ట్రపతి పిలిచి లేదా ప్రధానమంత్రి పిలిచి నువ్వు అన్నట్టే బీసీలకు 42% నేను ఇస్తున్నా అంటే కాళ్ళు ముక్తాడు వద్దని చెప్పి, మీరు ఇవ్వకండి, మీరు ఇవ్వద్దనే కదా నేను ముస్లింలను అలా పెట్టింది. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి బీసీలు అంటే పడదు. పోయి ధర్నా చేయడం మరి ఇదే అంశం మీద ధర్నా చేస్తే మీడియా కోసం చేస్తారు. అది రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కన్విన్స్ చేయడానికి చేస్తారు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 10,000 మందిని కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలను కానివ్వండి, ప్రతి ఒక్క కార్యకర్తని వేసుకుని ఢిల్లీకి వెళ్ళి మొత్తం ఫ్లైట్ ఛార్జెస్ అన్ని పార్టీయే భరించుకుంది. ప్రభుత్వ నిధులే కదా మొత్తం. నేనేమంటున్నా, ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరాన్నే బాంబులు పెట్టి పేల్చిన గుణమున్న నాయకులు వాళ్ళు. నేను ఏ నాయకుని పేరు ప్రత్యేకంగా చెప్పను. అంటే దిక్కుమల్లే ఎన్నికలలో గెలవడం కోసం ఒక ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వంలో ప్రజల సొమ్ముతోని కట్టిన ఒక పెద్ద ప్రాజెక్టును, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాజెక్టును నీ తుచ్చమైన ఎన్నికలలో గెలిచే ఒక తుచ్చమైన లక్ష్యం కోసం కుట్ర చేసి దాన్ని వేల్చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నమ్మించడానికి ఇటువంటి వాళ్ళు ఏదైనా చేస్తారమ్మా. జనానికి చూపెట్టడానికి జంతర్ మంతర్ అవసరమైంది వాళ్ళకు. అంటే ప్రధానంగా దీని మీద అంటే ఇంటర్నల్ గానే ఇటు వి హనుమంతరావు కానివ్వండి, మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, లేకపోతే ఇటు సీతక్క కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ బీసీ రిజర్వేషన్స్ మీద మాట్లాడడం జరిగింది. బీహార్ ఎలక్షన్స్ టైం వాళ్ళందరూ సిన్సియర్గానే ఉన్నారు. ఒక్కడు నిర్ణయాత్మక శక్తిగా సీఎం సీట్లో కూర్చున్న వ్యక్తి ఈయన బీసీలకు స్నేహితుడు కాదు, పచ్చి బీసీ వ్యతిరేకి. ఆయన ఎన్నడూ కూడా బీసీల కోసం ఆలోచించిన వ్యక్తి కూడా కాదు. ఆయన ఉన్నంతకాలం బీసీలకు 42% రిజర్వేషన్ అనేది జరగదు. బయటికి మాత్రం ఈ ముఖ్యమంత్రి ఎటువంటి అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఏదైతే చెప్తాడో అది చేయడు. ఎందుకు అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఇవ్వడానికి. ఇవాళ ఒక హక్కుగా బీసీలు సాధించుకోవాల్సిన దాన్ని నేను బిచ్చమెత్తా, నా పార్టీ తరఫున నేను 42% ఇస్తా, నీ బిచ్చమే వాడికి కావాలరా నీకు? నువ్వు ఖచ్చితంగా దాన్ని శాసనం చేయి, నీకు చేతనైతే శాసనం చేయి. 2 నెలలు గవర్నర్ దగ్గర ఉంటే ఒక్కనాడు పోయి అడగలేదు, 2 నెలలు రాష్ట్రపతి దగ్గర ఉంటే ఒక్కనాడు పోయి అడగలేదు.
ఈ విధులలో షో చేయడానికి. కానీ నీ ముఖ్యమంత్రి ఇచ్చింది బీసీలు మోసపోవద్దని చెప్తుంది. రైట్. ఇంకా కోదండ్ రామ్ ఎమ్మెల్సీ పదవి ఏదైతే రద్దయిందో ఆయన మళ్ళీ తిరిగి నేను తీసుకొస్తానని చెప్పేసి అని ఈరోజు ఓయూ సాక్షిగా మళ్ళీ చెప్పడం జరిగింది. ఆయన ఇష్టం అమ్మా, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, ఆయన దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ గవర్నర్ కోటాలో మాత్రం ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు, ఎందుకంటే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు. అంటే ప్రతిపక్ష పార్టీ కుట్ర చేసిందని చెప్పేసి మాట్లాడు. కుట్ర ఏమన్నా సుప్రీంకోర్టు కుట్ర చేసినట్ట. ఇదివరకే చివాట్లు పెట్టింది రేవంత్ రెడ్డిని, అవసరమైతే పిలిపించి జైలు పంపుతామని చెప్పింది సుప్రీంకోర్టు. నేను ఢిల్లీకి వెళ్ళి ఇట్లనే మాట్లాడితే ఇప్పుడు కేసీఆర్ చెప్తే జడ్జిలు తీర్పిస్తారా? కేసీఆర్ గారిని ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా పనిచేసిందా దాని మీద? అంటే ఆయన ఢిల్లీకి వెళ్ళడం టైం చూసి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రతిపక్ష పార్టీ కుట్ర చేసి ఆయన ఎమ్మెల్సీ పదవి తీయించేశారని చెప్పేసి ఆయన ఇప్పుడు ఇదే మాటను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకొని 6 నెలల దాకా బయటికి రాకుండా జైల్లో పెట్టవచ్చు రేవంత్ రెడ్డిని. సుప్రీంకోర్టు నోటీస్కి ఎవరన్నా ఇది తీసుకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలమ్మా. మినిమం ఇంగిత జ్ఞానం లేనోడిని తీసుకుపోయి ఆ సీట్లో కూర్చోబెట్టారు. ఓటు చాలా విలువైంది. ఆ విలువను ఎట్లా వాడుకోవాలో మన తెలంగాణ ప్రజలకు అర్థం కాలే. కేసీఆర్ మీద కోపంతో తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టారు. నాకు బూతులు రావు, ఎందుకంటే మా అమ్మ నాన్న నేర్పలేదు, లేకుంటే ఆయన మీద కూడా నాకు ఇష్టం వచ్చినంత కోపం ఉన్నది. బూతులు మాట్లాడాలని ఇక్కడ దాకుంది, కానీ ఆ బూతులు లేక నేను నీతోని మర్యాద మాట్లాడు. 52వ ఢిల్లీకి వెళ్ళడాన్ని ఏ విధంగా చేర్చారు? అంటే పార్టీ ఫిరంపు 52 సార్లు ఢిల్లీ వెళ్ళడాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. స్వయం పాలన ఇక్కడ మన తెలంగాణకి ఏం కావాలనో మనమే తెలంగాణ బిడ్డలమే నిర్ణయించుకునే పరిస్థితి ఉండే, దాన్ని మంటల్లో కలిపి బూడిదపాలు చేసి ఆ స్వయం పాలన అనేది లేకుండా చేసి కాలరాచి ఓ ఢిల్లీ తొత్తును ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా పెట్టారు. ఆ ఢిల్లీ పార్టీకి మీరు అధికారం ఇచ్చారు. ఎంత గొప్ప వాళ్ళు అంటే మన తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిండ్రు, తెలంగాణ హక్కుల కోసం ప్రాణాలు సైతం పోరాడిన్లు. బట్ స్వయం పాలన తీసుకుపోయి ఢిల్లీ పాదాల దగ్గర పెట్టారు. చాలా గొప్ప వాళ్ళు, చిరకాలం గుర్తుంచుకుంటాం మిమ్మల్ని. మేము 25 ఏళ్ళు మా సొంత భార్య బిడ్డలను వదిలేసి, మేమే కాదు ఎంతోమంది యాదిరెడ్డి లాంటి వాళ్ళు జీవితాలను ఫలంగా పెట్టి సాధించిన తెలంగాణ మంచిగా బతకండ్రా అంటే కేసీఆర్ ఏదో అన్నాడనో, లేకుంటే ఉద్యమకారులను పట్టించుకోలేదనో, బస్సులు వేసుకొని పోయి ఊళ్ళల్లో తిరిగి టీఆర్ఎస్ను ఓడించాలని చెప్పి మీరంతా చేశారు కదా. తలలు ఎక్కడ పెట్టుకుంటారు? రాజకీయ నాయకులను మీరు ప్రశ్నిస్తున్నారు, మీ తెలివితేటలను నేను ప్రశ్నిస్తున్నా. ఇదే ప్రజలను అంటుంటా నేను. ఇప్పుడు ఈ ప్రజలకేమన్నా మళ్ళీ బూతులు వస్తున్నాయి, ప్రజలను తిట్టద్దు అంటారు కదా. ఏం చేసినలే మీరు? ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టింది ఎవరు? రైతు బంధు ఇచ్చిన పాలనను కాదా మీరు చేసింది? రైతు బీమా ఇచ్చిన పాలనను కాదా? మీ ఆత్మహత్యలను ఆపిన పాలనను కాదా? 24 గంటలు కరెంట్ ఇచ్చిన పాలనను కాదా? సొంతంగా తెలంగాణకి ఏం కావాలనో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కోపంతో ఇసిరి పడేశారా మీరు? ఇప్పుడు తెచ్చుకోండి. 52 సార్లు కాదు, 520 సార్లు పోతాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన చేతిలో ఏం లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పైన తీసుకోవాలి. స్వయం పాలనను తాకట్టు పెడితే, స్వయం పాలనను బూడిదలో కలిపితే వచ్చే ఫలితం ఇది. ఇంకా 3 ఏళ్ళు గోసపడాల్సిందే మీరు చేసిన తప్పులకు. ఇలా మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి, మళ్ళీ వలసలు మొదలైనవి. దీనికి కారణం ఆంధ్ర పాలకులు కాదు, దీనికి కారణం ఓన్లీ తెలంగాణ ప్రజలు. బుద్ధి ఉండాలి కదా ఒక మంచి ప్రభుత్వాన్ని మంటలు కలిపినందుకు. ఇప్పటికైనా రియలైజ్ అవుతున్నారో లేదో ఒక్కొక్కరి చెంపల్ని తమ చెప్పులతో కొట్టుకోవాలి. ఒక తెలంగాణ ఉద్యమకారుడు, లేకపోతే ఏమంటారు, ఇంకా చెప్పాలి అంటే మీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈరోజు ఆ తెలంగాణ మళ్ళీ ఢిల్లీ కాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మీ బాధ, మీ ఆవేశం చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుందాం. ఎందుకంటే మంచి ప్రాక్టీస్ వదిలిపెట్టి నేను ఉద్యమంలోకి వచ్చా. ఎందుకంటే రైతులను కాపాడాలి, చచ్చిపోతున్నారు అని. నిజంగా ఆత్మహత్యలు చాలా వరకు ఆగిపోయినాయి, 90% ఆగిపోయినాయి. ప్రజలకు అర్థం కావాలి కదమ్మా. చిన్న చిన్న ఆవేశాలతోని ఆగమైపోయి తెలంగాణ రక్తంలోనే ఆగం ఉంటుంది. ఈ ఆగము మేధావులలో కూడా ఉంది. పదవులు ఇవ్వలేదని కొందరు, కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని కొందరు. ఉద్యోగాలు 1,60,000 ఉద్యోగాలు వచ్చినాయి ఏది ప్రభుత్వ రంగంలో, 26 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండమ్మా? పోనీ అప్లపాలు చేసిండ్రు అన్నారు. పార్లమెంట్ సాక్షిగా 2.8 lakh crore అని చెప్పారు. 2,80,000 కోట్లు కేసీఆర్ అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి 7 లక్షల కోట్లు అనగానే జనం నమ్మేశారు.
పోనీ ఆయన 10 ఏళ్లలో 2,80,000 కోట్లు చేస్తే ఈయన 2 ఏళ్లలో 2 లక్షల కోట్లు చేశాడు. ఆయనేమో ప్రాజెక్టుల మీద పెట్టాడు, అభివృద్ధి కార్యక్రమాల మీద పెట్టాడు. ఈయన ఎవరు ఎక్కడ పెట్టిండమ్మా? ఆయన ఎక్కడ పోయినా 2 లక్షల కోట్లు? అంటే మనం పెట్టుబడి అనేది ప్రణాళిక పెట్టుబడులు పెడితే రిటర్న్ వస్తాయి. ఈయన ఎక్కడ పెట్టిండు? 1,58,000 కోట్లలో ఒక 6,000 కోట్లు మాత్రమే ఈయన పనికొచ్చే వాడి మీద పెట్టిండు. మిగతా 1,82,000 కోట్లు అనుత్పాదక రంగం అంటారు. మళ్ళీ రిటర్న్ రాదు. అది ఇది మనం చేతులారా మనం మన పాలనను మనం మంటలో కలుపుకున్నాం. ఒక తెలంగాణ వచ్చిన సంతోషాన్ని ఒక 10 ఏళ్ళు కూడా ఉండనియలేదమ్మా ఈ తెలంగాణ ప్రజలు. ఇక కోపం రాకపోతే ఏమవుతుందమ్మా? ఇక మేము చేయగలిగింది ఏంటి? బూతులు తిట్టలేం కదా. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి, మీ చెంపలను మీరే చెప్తూ కొట్టుకోండి అని అంటున్నా. నిజంగా నాకే బాధ అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పండి నాకు, కంచెల పాలన అన్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, లేకపోతే కుటుంబ పాలన అన్నారు, లేకపోతే దొరల పాలన అన్నారు. మరి ఇప్పుడు ఏం కనిపిస్తుంది జనాలు? మీరు చెప్పండి. పరాయి పాలన, కిరాయి పాలన ఇప్పుడు కనబడతాను. ఇట్లా మాట్లాడేటోళ్ళకి ఇప్పటికి కూడా బుద్ధి వస్తలేదమ్మా. ఇప్పుడు కూడా మైక్ పెట్టండి మీరు, గదే కచరా పాలన అంటారు, గదే కిరాయి పాలన అంటారు. అంత దగ్గర వాళ్ళే, తెలంగాణ ఉద్యమంలో పెద్ద గొప్పగా పోరాడిన వాళ్ళే. కానీ ఈ బ్రెయిన్కు ఈ నోటికి సంబంధం ఉండదమ్మా. ఎన్నిసార్లు చెప్పినా మీ ఆవేశాన్ని తగ్గించుకోండి, మీరు ఆలోచించండి, అడ్డమైన మాటలు మాట్లాడకండి. ఇప్పటికే బ్రష్ పట్టించిన నాయన మీరంటే చాలా దగ్గర వాళ్ళు. ఏం చెప్పాలి? మాతో పాటు భుజం కలిపి తిరిగిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు. ఆ వాక్శుద్ధి లేదు, ఈ మెదడు పనిచేయదు. ఏం చెప్తాం? సో అన్నిటికన్నా ముందు ఎట్లేదన్నా కూడా 20 ఏళ్ళ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది. బట్ వెళ్ళిన నేపథ్యంలో అటు కంచెలు వేయడం కానివ్వండి, లేకపోతే ఇటు ప్రతిపక్ష కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం కానివ్వండి, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నం, హౌస్ అరెస్టులు చేయడం కూడా జరిగింది. ముందుగా రేవంత్ రెడ్డికి నేను థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే తనంతను ఒప్పుకున్నాడు నేను ఉద్యమకారుని కాదు అని. మహోన్నతమైన ఉద్యమాలు 20 ఏళ్ళ నుంచి తెలంగాణ గడ్డ మీద, అందులో ఉస్మానియా యూనివర్సిటీలో నడిచినాయి. ఎక్కడ వన్నడమ్మా ఆయనే? 20 ఏళ్ళ తర్వాత ఉస్మానియా పోయిందంటే ఉద్యమాల టైంలో ముఖం చాటేసిండని అర్థం రాదా? ప్రతిపక్ష నాయకుడు కదా అప్పుడు, టీడీపీలో పెద్ద పోటుగాడు కదా. మరి ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టలేదు? ఎందుకు తెలుసా మీకు? అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి వీళ్ళంతా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెడితే జనం కొట్టిండ్లు. మీరు టీడీపీ అయి ఉండి తెలంగాణకు ద్రోహం చేస్తారా? 2009లో 2010లో ఏ ఒక్కరు ధైర్యం చేయలేదు అక్కడ పోయి అడుగు పెట్టడానికి. ఎందుకు పెట్టలేదు తెలుసా మీకు? 20 ఏళ్ళల్లో తెలంగాణకు విద్రోహకరమైన పాత్ర నిర్వహించిండు కాబట్టి, ఉద్యమకారుల మీద తుపాకీ ఎత్తిండు కాబట్టి, తెలంగాణ వద్దన్న చంద్రబాబును అడుగులకు మడుగులు ఒత్తిండు కాబట్టి, అందుకని ఆ గడ్డ మీద అడుగు పెట్టే దమ్ము ధైర్యం లేకుండా పోయింది. ఇలా ముఖ్యమంత్రి కాబట్టి బలగాన్నంతా ఎంబడేసుకొని పోయి ఇవాళ అక్కడ షో చేస్తున్నాడు. ఆయన మాటలకు చెప్పేదానికి చేసేదానికి పొంతనుందా అమ్మ? బయటనేమో బ్యారికేడ్లు పెట్టి ఒక్కరిని కూడా లోపలి పోనీయకుండా పోలీసులు 100ల సంఖ్యలో ఉన్నారు క్యాంపస్ కట్పక్క ఇటుపక్క. లోపల పోయి ఏం చెప్తాడంటే ఆయన ఉపన్యాసంలో, ఒక్క పోలీసును కూడా క్యాంపస్లో ఉండొద్దని చెప్పి నేను కమిషనర్కి చెప్పిన అంటాడు. పక్కనే కమిషనర్ గారు ఉన్నారు. మరి విజువల్స్లో ఎందుకు కనబడుతున్నాయమ్మా? నేను మాట్లాడేటప్పుడు విజువల్స్ వేయండి పక్కన. విజువల్స్లో ఎందుకు కనబడుతున్నాయి? పోలీస్ బ్యారికేడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉద్యమకాలం నాటి పరిస్థితులను ఇవాళ మళ్ళీ చూపెడుతున్నాడు. పొద్దున ఎవరిని మోనిచ్చిన లోపలికి చెక్ చేసి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని లోపలి పోనిచ్చారు. విద్యార్థుల కంటే ఎక్కువ అక్కడ ఫ్యాకల్టీసు వాళ్ళేం గొడవ చేయరు కాబట్టి నాన్ టీచింగ్ స్టాఫ్, ఆయన కాంగ్రెస్ అనుచరులు, ఆయన ఎంబడొచ్చిన మంది మార్బలం, మీరు ఠాగూర్ ఆడిటోరియంలో భూతార్థం పెట్టి వెతకాలి విద్యార్థులు ఎక్కన్నారని చెప్పేసి. సిగ్గుండాలి మాట్లాడడానికి. రైట్. ఇంకా అదే సభా వేదికగా ఇటు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం మీద కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అలాగే జాబ్ నోటిఫికేషన్స్ విషయానికి వస్తే కూడా విద్యార్థుల విషయంలో ఆయన యూనివర్సిటీ సాక్షిగానే ఎట్లేదన్నా కూడా జాబ్ నోటిఫికేషన్స్ వద్దంటున్నారు, అసలు గవర్నమెంట్ జాబ్సే వద్దంటున్నారు అన్నట్టు ఆయన ప్రసంగించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఇవే మాటలు ఏ పిచ్చోడు మాట్లాడినా కూడా అసలు మన స్థాయి వాళ్ళు అసలు వాటిని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేవు. కానీ ఏం చేసినట్టు కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టారు. అది మురిగిన వార్త అవుతుంది, అది కక్కిన వార్త అవుతుంది, అది తుమ్మిన వార్త అవుతుంది. మాలాంటి వాళ్ళకు చాలా బాధ అనిపిస్తుంది, బ్లడ్ బాయిల్ అవుతుంది ఇటువంటి పనికి మాలిన మాటలు వినలేక, ఆ విజువల్ చూడలేక. ఎందుకంటే ఏం మాటలమ్మా అవి?
కాళేశ్వరం గంగలో కలిసింది 1,00,000 కోట్లు పెడితే నేను మీకు 1000 కోట్లు ఇయ్యనా? కంపారిజన్ కూడా అలా చేయొచ్చా? అది ఇచ్చేదేదో నేను మంచి మాటతోని మీకు యూనివర్సిటీలో చాలా అవసరాలు ఉన్నాయి, మీ వీసీ గారు అడుగుతున్నారు, నేను తప్పకుండా మీ డిమాండ్ కన్సిడర్ చేస్తా, రాబోయే బడ్జెట్లో 1000 కోట్లు పెడతా అని చెప్పడం ఎట్లుంటుంది? 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది, గంగలో కలిసిన 1,00,000 కోట్లు, ఓ 1000 కోట్లు మీకు ఇయ్యలేనా అంటే ఇదేమన్నా తెలివండే మాటలా ఇవి? ఓ మురుకులు మాట్లాడే మాటలా? 1,00,000 కోట్లు కాళేశ్వరంలో గంగలో కలిస్తే నిన్న నందిమేడారంలో పైపులు ఎట్లా పనిచేస్తున్నాయి? పూర్తి నివేదిక ఏది అంటే ఒక కొలిక్ రాకుండా కాళేశ్వరం మీద ఇలాంటి ధైర్యం ఉంది అమ్మాయి ప్రభుత్వానికి? పీసీ కోసి ఇచ్చిన నివేదికను లోపల పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు మీడియా ముందట. 650 పేజీలని కాస్త 60 పేజీలకి కుదించి వాటిని ఈ రోజు ప్రజల్లోకి పెట్టి అంటే దాని వల్ల అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆలోచన ఏం చేయట్లేదు. చేస్తుంది, ఎందుకు చేయదు? కానీ ఇక్కడ ఏం రద్దు చేయలేదు కదా. బీఆర్ఎస్ కేసీఆర్ గారు వేసిన పిటిషన్ను హైకోర్టు త్రోసి పూచినప్పుడు కదా సుప్రీంకోర్టు పోయేది. హైకోర్టు తీసుకున్నది కదా విచారణకు, వాళ్ళ కౌంటర్ ఏమని అడిగింది కదా ఎవరిని, పీసీ ఘోష్ని. ఈ పనికి మాలిన కొన్ని ఛానల్స్ ఏవైతే రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అడ్డమైన హెడ్డింగులు పెడితే తమ్మునేల్స్, ఏమైందమ్మా? హరీష్ రావుకు చుక్కెదురైందా? కేసీఆర్కు చుక్కెదురైందా? తమ్మునేల్స్ పెట్టే వాళ్ళకన్నా దిమాకు ఉండాలి కదా. ఏమైంది అది? ఆయన వేసిన పిటిషన్ను తీసుకున్నారు విచారణకు, ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిండ్రు, అడ్వకేట్ జనరల్ను లేట్ చేయకుండా ఒక్కరోజు, ఆయన 3 రోజులు వాయిదా అడిగితే ఒక్క రోజులనే సమాధానం చెప్పాలన్నారు. వీళ్ళు ఏదైతే అడిగిందో విచారణ జరుగుతుంది దాని మీద. ఒక పాయింట్ 2 పాయింట్లు అడగలేదు అని 20 పాయింట్ల మీద ఆబ్జెక్షన్ లేవనెత్తిండు. అసలు ఫస్ట్ కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్ధం అని చెప్పాడు. ఏర్పాటు చేసిన కమిషన్లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కమిషన్ ఫాలో కాలేదన్నాడు. కనీసం ఎంక్వైరీ యాక్ట్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952లో ఉన్న ప్రొవిజన్స్ను కూడా పీసీ ఘోష్ గారు ఫాలో కాలేదన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్కి అవకాశం ఇవ్వలేదన్నారు. ఇవన్నీ విచారించడానికి ఉన్నాయి. వీటి మీద కేసీఆర్ గారు ఇచ్చిన ప్రశ్నల మీద పీసీ ఘోష్ గారికి ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని చెప్పి నోటీస్ ఇచ్చారు. వాళ్ళు కౌంటర్ దాఖలు చేశాక మళ్ళీ మీరు రిప్లై కౌంటర్ వారం రోజుల్లో ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారికి, హరీష్ గారికి చెప్పారు. అది విచారణ వాళ్ళకి, అది కోర్టు తన పద్ధతిలో తను చేస్తుంది. అది రద్దు అయితే కదా పోయేది. అప్పీల్కి ఎప్పుడు పోతారు? ఇక్కడ డిస్మిస్ చేస్తే కదా. ఒక్కటే ఏంటంటే ఇప్పుడు నిజంగానే అది కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఉన్నాయని అనుకుందాం. బయట పెట్టడానికి ఏంది నీకు బాధ? మీ ఆఫీసర్లు చదువుకోమని రాసిండా ఘోష్ గారు? ఆ నివేదికను ఇప్పటివరకు కనీసము కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, ఈటెల రాజేందర్ మీద ఆరోపణలు చేశారు మీరు. అందులో ఏముందో మాకు తెలియదు. ఆ కాపీలు ఏమంటే ఏరే అంటే వీళ్ళు చెప్పిన దొంగ మాటలన్నీ కూడా ప్రజలలో అబద్ధాలన్నీ రాజ్యం వెళ్ళాలి. అంటే ఒక నిజం గడప చేరేలోగా 100 గడపలకు అబద్ధాలు చేరుతాయి. ఈ అబద్ధాలు ఒక 2 వారాలు అయిపోయింది. ఇప్పుడు 3వ వారం, ఆగస్టు 4 నుంచి ఇవాళ 24, 25 ఆగస్టు 25 ఇవాళ. అంటే 21 రోజుల నుంచి 22 రోజుల నుంచి 3 వారాలు దాటింది. ఈ అబద్ధాలన్నీ ప్రచారం కావాలి జనం లోపల. కేసీఆర్ తప్పు చేసిండట, కేసీఆర్ దోషట. మేడిగడ్డ బ్యారేజ్ విషయానికి వస్తే ప్రధానంగా మీరు చేసినటువంటి మొదటి ఆరోపణ ఏంటంటే బాంబు పేలిన విషయం. అంటే ఎవరో దాన్ని కూల్ చేశారు వాంటెడ్ గానే, పేల్చారని చెప్పి 4 నెలల కింద చెప్పా. అవును, ఇప్పటి కట్టుబడి ఉన్న మాటలకి. రైట్. అంటే దీని మీద ఇప్పటి వరకు అంటే ఎవరు మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏంటి సార్ అసలు? అంటే బీఆర్ఎస్ తరఫున ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు. మొదట్లో ఏమైందంటే నిజంగానే ఏమన్నా మిస్టేక్ జరిగిందేమో అని ఒక మిస్గైడ్ అయ్యారు. బట్ ఇంజనీరు ఎవరైతే ఫస్ట్ విట్నెస్ ఎవరు అని అంటే ఆ సౌండ్ విని బ్యారేజ్ మీదకి పోయి అది కుంగిందాన్ని గమనించి, ఆ బ్యారేజ్ ఇట్లున్న బ్యారేజ్ ఇట్లయింది, ఆడ కొంచెము కింది గుంగింది, అది గమనించి వెంటనే పోలీస్ స్టేషన్ పోయి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం చేశారని చెప్పి పిటిషన్ ఇస్తే ఈ రోజు వరకు ఎంక్వైరీ లేదమ్మా. అంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని మాత్రం విన్నాను. ఎఫ్ఐఆర్ నమోదైంది 174/2023 మాధవపూర్ పోలీస్ స్టేషన్. విధ్వంసం అయిందని ఇచ్చారు వాళ్ళు, డేటెడ్ 22/10/2023. అలాగే నేను అంటే పర్సనల్ గా మీరు చెప్పిన తర్వాత నేను కనుక్కున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ కొంతమంది చెప్పినటువంటి మాటలు విలేకరులు కనుక్కుంటే ఇది నిజమే అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఆ టైంలో నిజంగానే శబ్దం వచ్చింది, నిజంగానే అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కూడా జరిగిందని చెప్పేసి కొంతమంది గ్రామస్తులే చెప్పినటువంటి మాటలు కూడా. ఇప్పుడు నిన్న ఎవరో ఒక అతను చెంప మీద కొట్టిండు, నువ్వు పోలీస్ స్టేషన్ పోయి దరఖాస్తు పెట్టినావు, ఏళ్ళ కొద్ది పెండింగ్ ఉంటుంది అమ్మా. అది ఫస్ట్ ఇది ఒక వ్యక్తి విషయం.
ఈ వ్యక్తి విషయంలో వాళ్ళు సీరియస్గా స్పందించి ముందు వాళ్ళని అరెస్ట్ చేస్తారు, సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుంటారు. మరి 4,000 కోట్ల బ్యారేజ్ను ఎలక్షన్ల ముందు దెబ్బతీస్తే నిద్రపోతుందా పోలీస్ డిపార్ట్మెంట్? డీజీపీ గారు ఏం చేస్తున్నారు? ఆ టైంలో ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది, ఏది పాలనా యంత్రాంగం, పోలీసు. అక్టోబర్ 9 నాడు షెడ్యూల్ వచ్చింది, ఎలక్షన్ షెడ్యూల్ రాగానే రెవెన్యూ పోలీస్ అంతా కూడా వీళ్ళ చేతిలో ఉండదు, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. కేసీఆర్ సీఎం అయినా కూడా అమాయకంగా మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి కేసీఆర్ సీఎం కదా, అప్పుడు ఎందుకు మీరు పట్టించుకోలేదు అంటాడు. అంటే ఎలక్షన్ కమిషన్ కదా పట్టించుకోవాల్సింది, దాని మీద ఎంక్వైరీ చేయాల్సింది పోలీస్ ఆఫీసర్లు కదా. ఇప్పుడు మరి ఇప్పుడు 18 నెలలు 22 నెలలు అయింది రేవంత్ రెడ్డి వచ్చి. మరి మీరేం చేసిందా? మేడిగడ్డ పోయింది October 21, ఎలక్షన్ November 30 అయినాయి. నువ్వు December 7 నాడు ప్రమాణ స్వీకారం చేసినావు. ఇప్పటికి 20 నెలలు అయింది కదా, 20 నెలల్లో నువ్వేం చేసినావు? ఎందుకు దాన్ని బయటికి తీయలేదు? అంటే వీళ్ళు చేసిన కుట్ర బయటకు వస్తుంది. అంటే ఇదే విషయానికి సంబంధించి పీసీ ఘోష్ నివేదిక ఏదైతే ఉందో దీని గురించి కూడా అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పేసి రీసెంట్గా మాట్లాడడం జరిగింది. అసలు ఈ బాంబు పెట్టినలా లేదా అనే దాన్ని కానీ, పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తెప్పించుకోవడం కానీ పోలీస్ అధికారి చేతిలో ఉన్న విజిలెన్స్ కమిటీ చేయలేదు. 2 రోజులకు వచ్చిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ పట్టించుకోలేదు ఆ ఎఫ్ఐఆర్ను. 2 సంవత్సరాల పాటు విచారణ చేసిన పీసీ ఘోష్ గారు కూడా పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్లో మూలుగుతూ ఉన్నది ఇంకా ఎఫ్ఐఆర్. ఆ పీసీ ఘోష్ ఇచ్చిన అందులో ఏమున్నదో మనకు తెలియదు. బట్ వీళ్ళు చెప్పిన అడ్డమైన మాటల్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ అడ్డమైన రాతలే కనబడుతున్నాయి ఆ పీసీ ఘోష్ నివేదికలు కూడా. ఆయన మరి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రాసిండా? వ్యక్తిగతంగా అయితే నాకు ఆయన మీద అభిమానం ఉండే, ఆయన ఏం మేనేజ్ చేయడానికి వీలు కాదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. బాబ్రీ మస్జిద్ లాంటి, శశికళ లాంటి కేసులలో పనిచేశాడు, లోక్పాల్ అయ్యిండు ఫస్ట్ భారతదేశానికి. మరి అటువంటి వ్యక్తి ఇట్లా మేనేజ్ అవుతాడని నేను అనుకోలేదు. బట్ ఆయన మేనేజ్ అయ్యిందా లేకుంటే ఆయన దాన్ని అర్థం చేసుకోలేదా, సరిగా పరిశీలించలేదా, లేదా రిపోర్ట్స్ను అధ్యయనం చేయలేదా, విట్నెస్లు చెప్పిన దాని ప్రకారమే ఎందుకు కొట్టుకపోయిండు, ఈ అన్ని విట్నెస్ల గురించి ఆయన ఎందుకు ఆలోచించలేదు, నేను అండర్లైన్ చేసి ఇచ్చినవి కూడా ఆయన పరిగణలోకి తీసుకోలేదు, కేసీఆర్ గారికి తీసుకోలేదు, హరీష్ రావు గారి స్టేట్మెంట్ తీసుకోలేదు, ఈటెల రాజేందర్ తీసుకోలేదు. ఇంత ఏకపక్షంగా రిపోర్ట్ వస్తుందా? ఒకవేళ పూర్తి నివేదిక వస్తే చదివిన తర్వాత ఇట్లే ఉంటే కనుక చెత్తపుట్ట దాఖలు చేయమని చెప్తాం. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుకి ఏ గతి పట్టిందో పీసీ ఘోష్ కమిటీ రిపోర్టుకు కూడా అదే గతి పడుతుంది. హైకోర్టు దాన్ని కొట్టేసినా కొట్టేయకపోయినా ప్రజలలో మాత్రం దానికి ఉండే విలువ అదే. రైట్. ఇంకా యూరియా కొరత అయితే ఇటు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువగా కనపడుతుంది. రైతులేమో అంటే 12 ఏళ్ల క్రితం రోజులు మళ్ళీ కనపడుతున్నాయి. ఎట్లయినా చెప్పులు పట్టుకొని క్యూ లైన్లో నుంచోవలసి వస్తుంది. పొద్దున్నంటే తినకముందే వచ్చి, అందులో చాలామంది వృద్ధులు కూడా ఉంటున్నారు. ఒక ఆధార్ కార్డుకి 2 యూరియా బస్తాలు మాత్రం, అంటే 10 మందికి 5 యూరియా బస్తాలు మాత్రమే స్టాక్ కూడా వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఇంత యూరియా కొరతను అసలు ఏ విధంగా చూడొచ్చు? యూరియా కొరత కాదమ్మా, కావాలని ఇప్పుడు ప్రభుత్వానికి ఒక అంచనా ఉండాలి. ఎన్ని ఎకరాల రైతులు నాట్లు వేస్తున్నారు, ఎంత భూమిలో నాట్లు పెడుతున్నారు, ఆ తర్వాత ఇలా వీళ్ళు ఎంతమంది సాంప్రదాయక ఎరువులు వాడుతున్నారు, సేంద్రియ ఎరువులు వాడుతున్నారు, ఎంత యూరియా డిమాండ్ ఉంది. ఇది కదా ఈ ప్రభుత్వానికి వ్యవసాయ విధానం లేదు. ఓ మంచి అధికారులను పెట్టి సర్వే చేయించరు. మరి ఎట్లా తెలుస్తుందమ్మా ఎంత యూరియా కావాలనేది? వీళ్ళు రాతే కదా కేంద్రం పంపేది. ఇప్పుడు కేసీఆర్ పీరియడ్లో 20 లక్షల ఎకరాల నుంచి 85 లక్షల ఎకరాలకు సాగు మీద ఆధారపడ్డ భూమి పెరిగింది, వ్యవసాయం పెరిగింది. అయినా కూడా 4 రెట్లు ఆ రైతులు భూములను దున్నుకోవడం పెంచినా కూడా సాగునీటితోని ఒక్కనాడు కూడా చెప్పుల లైన్లో పెట్టడం కానీ యూరియా కొరత కానీ రాలే. ఇవాళ ఆయన ఇచ్చిన యూరియా ఇచ్చినా కూడా వీళ్ళ కష్టాలు తగ్గుతాయి. కానీ ఇది ఒక అసమర్థ ప్రభుత్వము, అంచనా లేదు. కేంద్రం ఎంత అడుగుతా అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ వ్యవసాయ విధానం లేదు, వ్యవసాయం ఎన్ని ఎకరాలు జరుగుతుందనో అంచనా లేదు. రైతు కుటుంబాల్లో పుట్టిన వాళ్ళందరూ రైతు బిడ్డలు కాదు, వాళ్ళ నాన్నకు భూమి ఉంటే ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు ఏమో స్వయంగా వ్యవసాయం చేసిన రైతు. ఫామ్ హౌస్ అనేది ఎద్దేవా చేశాడు కదా, ఆ ఫామ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు భూముల గురించి, రైతుల గురించి, నీళ్ళ గురించి తెలిసి వచ్చింది కాబట్టి ఆ కష్టాలు తొలగించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఈయనకు ఆ సోయి లేదు కదా. ఇటు బీజేపీ పార్టీ నేతలు కూడా చాలా మంది, అంటే రీసెంట్గా రఘునందన్ రావు గారు కూడా ఆయన యూరియా కొరత ఎంతైతే ఉందో ఇండియా అంతా కూడా చైనా మీద డిపెండ్ అవుతుందని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. అంటే ఎందుకు డిపెండ్ కావాలి చైనా మీద? దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఇప్పుడు మోడీ గారు వచ్చి 11 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇక్కడ రామగుండంలో ఉన్న మూతపడి ఉన్నదాన్ని తెరిపించారు కదా.
అట్లా కొత్త కర్మాగారాలు పెట్టి మన దేశానికి ఎంత అవసరమో అంత చేసుకోవచ్చు కదా. పోనీ నిజంగానే యూరియా డిఏపితోనే పంటలు పండించాలన్నా మనం సాంప్రదాయ ఎరువులను ఎందుకు ప్రోత్సహిస్తలేరు, సేంద్రియ ఎరువులను ఎందుకు ప్రోత్సహిస్తలేరు? సుభాష్ పాలేకర్ గారు ఒక్క ఆవు ఉంటే చాలు 4 ఎకరాల్లో పంటలు పండించవచ్చు అని అన్నాడు. ఆవు మూత్రంతో, ఆవు పేడతోని యూరియా డిఏపి అవసరమా? ఇట్లాంటి యూరియా డిఏపీలు పెస్టిసైడ్స్ వాడే కదా మనకు అడ్డమైన రోగాలు, క్యాన్సర్లు లాంటివి వస్తూ ఉన్నాయి. అంటే ప్రత్యామ్నాయం అన్న చూడాలి, లేదు అనంటే రైతులకు యూరియా అన్న సప్లై చేయాలి. ఇది చేయరు, అది చేయరు. అంచనా లేకపోవడం, ప్రజల పట్ల ప్రేమ లేకపోవడం, రైతుల పట్ల ప్రేమ లేకపోవడమే దీనికి కారణం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. నాకు తెలిసి నేను ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఈ రోజు అయితే నిజంగా నాకు చాలా ఎమోషన్గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.